చాలా స్పష్టంగా కనిపించాయి. ఒకటి పచ్చి అబద్ధాలు, రెండు బూతులు, మూడు శాడిజం. ఈ మూడు చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ని మేము పొడగొట్టదలుచుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంట వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి కార్యకర్తకు లేదు. ఇవాళ ఏం మాట్లాడాను ముఖ్యమంత్రి గారు, ఒకసారి ఆ వీడియో చూసి నేను మళ్ళీ ముందుకు పోతా. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో శాడిజం ఎట్లా ఉందో, ఒక సైకో ఎట్లా ఉన్నాడో ఒకసారి చూద్దాం. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు చూసింది కదా. రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నేను ఎక్కడ మాట్లాడిండు? ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆ భాష చూసినారు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు పిల్లలు చూస్తే, టీవీలు చూస్తే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6 గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6 ఎట్లా, ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే, పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6 చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి
పోలీస్ అధికారి నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది, అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళు అడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకేంది నువ్వు నీ సైకో మనస్తత్వం ఏంది అంటే మమ్మల్ని తిడితేనో మమ్మల్ని జైల్లో పెడితేనో మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణయి. నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాలకు కంఠం నొక్కుతా అంటున్నావు నువ్వు. కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు, చర్యలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం మీద నీకు లేదు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, పత్తి విత్తనాలు పెట్టారు, నీళ్లు లేక పాపం వర్షాలు పడక బిందెలతో నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు. నీళ్లు మోసి బిందెలతో మొక్కకు చిలకరిస్తూ దాన్ని కాపాడుకోవడానికి రైతులు తల్లడిల్లుతున్నా నీకు చీమ గుట్టినట్టు లేకపోయా. ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, వాస్తవాలు చెప్పడానికి నేను ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయన అబద్ధాలు ఎట్లా మాట్లాడిండో ఒక్కటొక్కటిగా స్క్రీన్ మీద పెట్టి చూపించాను. నిన్న మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. నంబర్ 1, మేడిగడ్డ మీద తప్పుడు ప్రచారం. మొన్న ఏమన్నాడు మీరే చూసిండ్రు, అరే నల్లల నీళ్లు ఉంటాయి కదా, నల్ల తిప్పితే కదా బిందెల నీళ్లు పట్టుకుంటాం, చెంబుల నీళ్లు పట్టుకుంటాం. రాష్ట్రంలో ఎలినినో వచ్చింది, కరువు వచ్చింది, వాననే పడతలేవు, నీళ్ళే లేవు, యాడికెళ్ళి ఎత్తాలన్నాయా అని మాట్లాడిండు మొన్న. మేము ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించిన, ఇక చూడు భయ్ నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని నేను మొన్న మీకు మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్లో పెట్టి చూపించిన. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా అక్కడ నిలబడి గలగలబారుతున్న గోదావరి జలాలను కేటీఆర్ గారు మీడియా సమక్షంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు.
నిన్నేమంటాడు? లే నీళ్ళు ఉన్నాయి కానీ ఎన్డీఎస్ఏ చెప్పదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నేను